ఇవాళ మనం ఒక కథ చెప్పుకున్నారా. అదేంటంటే పూతన అనగానే రాక్షసి కదా, రాక్షసి కథ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఎందుకు చెప్తున్నానో మీరు కథ అంతా అయ్యాక మీకు తెలుస్తుంది. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. ఆ ప్రహ్లాదుడికి కొడుకు విరోచనుడు, అతని కొడుకు బలిచక్రవర్తి కేరళ దేశం అక్కడ ఉండేవాడు. ఆయన అది పరిపాలిస్తుండేవాడు. చాలా యజ్ఞాలు యాగాలు చేసి అతను ఇంద్ర పదవిని పొందాడు. అంటే ఇంద్ర పదవి ఎలా పొందాడంటే అతను యజ్ఞాలు అవి చేయడం వల్ల చాలా బలవంతుడై ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని అతను ఆక్రమించాడు. ఆ విధంగా దేవతలకి కష్టం కలిగింది. అయ్యో మా పదవి పోయింది అని ఇంద్రుడు బాధపడ్డాడు. సరే విష్ణుమూర్తిని ప్రార్థించేటప్పటికి ఆయన ఏం చేశారంటే, సరే నీ పదవిని నీకు ఇప్పిస్తాను అని బలిచక్రవర్తిని పాతాళానికి పంపేసి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇవ్వాలని అనుకున్నాడు అనమాట విష్ణుమూర్తి. అలా అని ఆయన ఏం చేశాడంటే, ఒక చిన్న వటువు, అంటే ఉపనయనం అవగానే చిన్న వయసులో చేస్తారు కదా ఉపనయనం, అది చేయంగానే మామూలుగా చిన్న పిల్లవాడు ఆ వటువు ఒక చిన్న గొడుగు నెత్తి మీద వేసుకుని, అలాగే చిన్న పంచ అది కట్టుకుని చక్కగా చాలా ముద్దుగా తయారయ్యాడు. ఇంకా అతను ఏం చేశాడంటే అలాగా నడుచుకుంటూ ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో బలిచక్రవర్తికి గురువుగారు శుక్రాచార్యులు వారు. ఆయన బలిచక్రవర్తి చేత ఒక పెద్ద యాగం చేయడానికి మొదలుపెట్టాడనమాట. ఆ యాగం చేస్తున్నాడని తెలుసు విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తి వామనుడి రూపంలో ఆ యజ్ఞానికి వెళ్ళాడనమాట. మామూలుగా ఏంటంటే రాజులు యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా సరే వచ్చి మాకు ఇది కావాలి అని దానం అడిగినా ఏం అడిగినా కూడా ఆ టైంలో వాళ్ళు లేదు అని అనకుండా వాళ్ళకి అనేక దాన ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా ఈ దానాల్లో అవి కూడా ఉంటాయన్నమాట. ఈ యజ్ఞాలు యాగాలు చేసే టైంలో తప్పకుండా వాళ్ళు దానాలు అవి కూడా చేసేవాళ్ళు. బలిచక్రవర్తి యాగాలు చేస్తున్నాడు. వామనుడు అక్కడికి వచ్చాడు కదా, ఆ చిన్న పిల్లవాడిని చూసి, అతను కూడా ఒక బ్రాహ్మణ పిల్లవాడే కదా, కాబట్టి అతనికి ఏమన్నా ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. ఆయన నువ్వు దేనికోసం వచ్చావు, నీకు ఏం కావాలి, నువ్వు ఏం కావాలన్నా నేను ఇస్తాను అన్నాడు అనమాట. అయితే ఆయన అన్నాడు కదా, నాకు ఏమీ అవసరం లేదు, నేను చిన్నవాడిని కాబట్టి ఒక 3 అడుగుల నేలని మీరు ఇస్తే చాలండి, అంతకంటే నాకేం ఒక్కలే మహారాజా అని చెప్పాడు. ఈ మహారాజు వామనుడితో మాట్లాడుతూ ఉండడం, అతని కూతురు అంటే బలిచక్రవర్తి కుమార్తె రత్నావళి అని ఉందన్నమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అంతఃపురం నుండి చూస్తోంది. ఇక్కడ యజ్ఞం అవన్నీ చేస్తున్నారు కదా, అంతఃపురం నుంచి చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు వామనుడు చక్కగా నడుచుకుంటూ ఇక్కడ యజ్ఞశాలకి రావడం. ఆ పిల్లవాడిని చూస్తే ఎట్లా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. వాడిని చూస్తే చాలా ముచ్చటేసింది అమ్మాయికి. బా, ఈ పిల్లవాడు ఎంత తేజస్సుగా ఉన్నాడు, ఎంత ముద్దొస్తున్నాడు, అబ్బా ఇలాంటి పిల్లవాడిని నాకు కొడుకుగా పుడితే ఎంత బాగుండేది, ఆ పిల్లవాడిని చక్కగా పాలిచ్చి పెంచి ఎంతో మురిసిపోయేదాన్ని కదా, బా నిజంగా వాడి మొహం చూస్తుంటే ఏంటి ఇంత గొప్పగా ఉంది, ఇంత తేజస్సుతో ఉంది, అబ్బా వీడికి ఇలాంటి పిల్లలు అసలు ఉంటారా అని అనిపించేట్టుగా ఉన్నాడు, అబ్బా అనేసి ఆవిడ ఆ రత్నావళి ఆ ఆలోచనలతో ఉండిపోయింది. అంటే పాజిటివ్ థాట్స్. సరే, కానీ ఇంతలో ఏమైంది, బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగాడు కదా వామనుడు. సరే అన్నాడు. వామనుడు ఏం చేశాడంటే, తను చిన్నగా ఉన్నవాడు కదా, చాలా పెద్దగా పెరిగిపోయి అతను అన్నాడు కదా, 3 అడుగుల్లో 1 అడుగు భూమి మీద పెడతాను, 2 అడుగు ఆకాశంలో పెట్టాను, 3 అడుగు ఎక్కడ పెట్టమంటారు అని బలిచక్రవర్తిని అడిగాడు. భూమి మొత్తం ఆక్రమించేసేసాడు.
ఆకాశం మొత్తం ఆక్రమించేశాడు. ఇంక ఎక్కడుంది ఇంకో అడుగు పెట్టడానికి? అది ఆ వామనుడి తెలివితేటలు అనమాట. అప్పుడు శుక్రాచార్యుల వారు అన్నారా, వద్దు బలిచక్రవర్తి, నువ్వు ఇవ్వద్దు అతనికి, ఇవన్నీ ఇచ్చావంటే నిన్ను ఆయన అణగదొక్కేస్తాడు పాతాళానికి, వద్దు అని చెప్తాడనమాట. అయితే ఆయన అంటాడు కదా, అయ్యో అదేంటి, నేను మాట తప్పను, ఇలాంటి యాగం చేసే టైంలో వచ్చి ఆ పిల్లవాడు అడిగాడు, తప్పకుండా నేను అతనికి వరం ఇస్తాను, నేను తప్పకుండా అతను అడిగిన వరం ఇవ్వాలి, లేకపోతే నేను మాట తప్పిన వాడిని అయిపోతాను కదా, పర్వాలేదు, వచ్చినవాడు ఎవరైనా సరే, విష్ణుమూర్తి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, నేను అడిగాడు కాబట్టి ఇస్తానని చెప్పని ఇస్తాను అని. అప్పుడేమన్నాడంటే ఆ వామనుడితో, నాయన నువ్వు నీ 3వ అడుగు నా నెత్తి మీద పెట్టి అది 3వ అడుగులాగా నువ్వు తీసుకో అన్నాడనమాట. అనేటప్పటికీ అతని దానగుణం చూసి వామనుడు కూడా చాలా సంతోషించి, మహారాజా మీరు చాలా గొప్పవారు, మీరు నాకు ఇచ్చిన మాటని తప్పకుండా ఉండడానికి మీరు ఇంత త్యాగం చేస్తున్నారు, చాలా నాకు సంతోషంగా ఉంది అని ఆయన ఏం చేశారంటే, వామనుడు తన పాదాన్ని బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళానికి నొక్కేశాడు. నొక్కే ముందు ఆయన ఏం చెప్పాడంటే, బలిచక్రవర్తి నువ్వు బాధపడద్దు, నువ్వు పాతాళ లోకంలో ప్రస్తుతానికి నువ్వు అక్కడ ఉండు, అక్కడ నువ్వు ఆధిపత్యం వహించి నువ్వు అక్కడ ఉండు. అయితే నెక్స్ట్ వచ్చే మన్వంతరంలో నువ్వు స్వర్గానికి అధిపతిగా నువ్వు 3 లోకాలని ఏళ్తావు, తప్పకుండా నీకు ఆ పదవి లభిస్తుంది, కాబట్టి ప్రస్తుతానికి నువ్వు పాతాళానికి వెళ్ళు, నువ్వు నీ కుటుంబం నా భక్తులుగా మీరు చలామణి అవుతారు అనేసి ఆయన నొక్కేశారనమాట, పాతాళానికి అణగదొక్కాడు. ఆ విధంగా ఆయన వచ్చిన పని అయిపోయింది, స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అయితే ఈ రత్నావళి అనే అమ్మాయి బలిచక్రవర్తి కూతురు ఏం చేసిందంటే, తన తండ్రిని ఇలా అణగదొక్కడం అని ఫస్ట్ చూడలేదు, తర్వాత తెలుసుకుందనమాట. అయ్యో ఇంత ఘోరం జరిగిందా, ఈ పిల్లవాడి గురించి నేను ఎన్ని ఆలోచనల్లో ఉన్నాను, ఎంత చక్కటి పిల్లవాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, నేను ఇతన్ని కొడుకులాగా పెంచుకుంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి వాడు నాకు కొడుకులాగా పుడితే ఎంత బాగుంటుంది ఇలా అనుకున్నాను. ఇంత చిన్న పిల్లవాడు నా తండ్రిని, తన కాలిని తన తండ్రి నెత్తి మీద పెట్టి అణగదొక్కేశాడే, అరే ఇంత రాక్షసులాగా ప్రవర్తించాడు అనేసి చాలా కోపం వచ్చేసింది. ఫస్ట్ ఒక పక్క ముందర చాలా ప్రేమగా, చాలా మంచి భావనతో ఉంది ఆ పిల్లాడి మీద. నెక్స్ట్ వెంటనే తన తండ్రికి చేసిన అన్యాయం చూసి ఆమెకి చాలా కోపం వచ్చేసింది. రత్నావళికి కోపం వచ్చేసి ఎవరైనా సరే చంపేసేయాలి అని అనుకుందనమాట. కానీ చేయలేకపోయింది, అది చేతకాలేదు కదా. కానీ ఆమె మనసులో ఉన్న ఆ కోపం కసి మళ్ళీ ఇంకొక జన్మలో ఆమె ఏం చేసిందంటే పూతనలాగా పుట్టింది. ఇప్పుడు ఆమె మనసులో కోపం కసి ఉన్నాయి, అలాగే ఆ పిల్లవాడికి పాలిచ్చి పెంచాలి, పాలు ఇవ్వాలి అనే ఒక కోరిక అట్లా ఉండిపోయింది. కాబట్టి ఆమె పూతన అనే పేరుతో ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించిన ఆ యుగంలోనే పూతన అనే ఒక రాక్షసిలాగా పుట్టింది. కంసుడు కృష్ణుని ఎలాగైనా చంపాలన్న ఉద్దేశంతో ఈ పూతన అనే రాక్షసిని బృందావనానికి పంపి ఆ పిల్లలకి పాలిచ్చి వాళ్ళని చంపడం ఒక కార్యక్రమం పెట్టాడనమాట. ఎందుకంటే ఆ పిల్లల్లో ఎవరు కృష్ణుడో తెలియదు కాబట్టి పిల్లలందరినీ ఈ విధంగా చంపేస్తే అందులో కృష్ణుడు కూడా ఏదో రకంగా వచ్చేస్తాడు అని అనుకున్నాడు ఆయన. అలా అని పూతను పంపిస్తే పూతన మంచి చక్కని అందమైన అమ్మాయిలాగా వేషం వేసుకుని వచ్చి నందుడి ఇంట్లో ఉన్న కృష్ణుడిని కనిపెట్టింది. ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు అనేసి కనిపెట్టి ఎత్తుకుని బాగా ముద్దుగా లాలించి పాలు ఇచ్చింది. అయితే అప్పటి వరకు ఊరుకున్నాడు కృష్ణుడు, ఎందుకంటే ఆమె కోరిక పోయిన జన్మలో నన్ను ఒక పిల్లవాడిగా అనుకుని తను పాలు ఇవ్వాలని అనుకుంది కాబట్టి అప్పటి వరకు ఆ అమ్మాయి కోరికని మన్నించాడు. తర్వాత కానీ ఆమె అసలు ఉద్దేశం కృష్ణుని చంపడం కదా, కాబట్టి ఆమె కృష్ణుడిని చంపాలని ప్రయత్నించే టైంకి ఆయనే ఆమెని చంపేశాడు, పూతన్ని చంపేశాడు అనమాట. అలాగా పూతన మంచి భావనతో ఉన్నప్పుడు ఆ కృష్ణుడికి
పాలు ఇవ్వడం వరకు జరిగింది. కానీ ఆమె మనసులో కృష్ణుని చంపాలన్న ఉద్దేశం వచ్చేటప్పటికి చివరికి తనే చనిపోయింది. దీనివల్ల మనకేం తెలుస్తుందరా, ఇప్పుడు మనం మంచి పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచనలు చేస్తే దానివల్ల మనకి మంచి జరుగుతుంది. ఎవరికి చెడు జరగదు, మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఇంకోళ్ళ గురించి చెడు భావనతో ఉంటామో, చెడు మనం చంపాలి లేకపోతే వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలి అనే ఒక నెగిటివ్ థాట్స్, అంటే చెడు ఆలోచనల్ని మనలో మనం పెంచుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, వాళ్ళకి నష్టం కలిగిస్తాం, మనం కూడా నష్టపోతాం. వాళ్ళకి కలిగించే దానికంటే కూడా మనకి చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని చంపాలని చూసినా, ఏం చేసినా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం కానీ ఏమైనా చెడు చేయాలని అనుకుంటే చివరికి మనమే చెడిపోతాం. ఇదన్నమాట. అది చెప్పడానికే ఈ కథ మీకు చెప్పానరా. అందుకనే మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మనం ఆలోచించకూడదు, మంచిగా ఆలోచించాలి. అంతేగాని వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కొట్టాలి, చంపాలి, లేకపోతే వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలని మటుకు మనం అనుకోకూడదు. సరేనా? బాయ్.